సంవత్సరం మా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 47 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అందులోనే 40 ఆశ్రమ పాఠశాలలో 10th క్లాస్ పిల్లలు 1518 మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సుమారు 9 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మిగతావి జడ్పీ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలు అయితే మటుకి 9 ఆశ్రమ పాఠశాలలో గుమ్మలక్ష్మీపురం, కురుపాము, జిఎంవలస, ఇక్కడ సాలూరు ఏరియాలో కొన్ని ఆశ్రమ పాఠశాలలోని 10th క్లాస్ ఎగ్జామ్ పబ్లిక్ పరీక్షలు జరుగుతుంది. వాటికి సంబంధించి పిల్లలందరికీ కూడా పిఓ గారు ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ప్లాంక్, కాంసస్ బాక్స్ కూడా గిఫ్ట్గానే 2 పెన్నులు ఇచ్చారు. అందరి పిల్లలు కూడా ఎక్కువ మార్కులతో పాస్ అవ్వాలని ప్రతి స్కూల్కి కూడా వెళ్ళి 10th క్లాస్ పిల్లలకి మోటివేషన్ లాగా చేసి వాళ్ళలోని ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాయాలనేసి ప్రతి ఒక్క పిల్లలకి కూడా చెప్తూ పిఓ గారు ఒకవైపు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాం. మొత్తం అన్ని స్కూల్స్ పిల్లలు 10th క్లాస్ పిల్లలందరినీ కూడా మేము కవర్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ సోమవారం నుంచి ఎగ్జామ్స్ అవుతాయి కనుక హెచ్ఎంస్కి కూడా మేము గైడ్లైన్స్ ఇచ్చాము. పిల్లల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. దానితో పాటు పిల్లల ఎడ్యుకేషన్తో పాటు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి స్పెషల్ డైట్ అవసరం అయితే ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం ఒకవైపు చూసుకుంటూ ఎగ్జామ్స్లో అందరు పిల్లలు కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే విధంగా మన స్టేట్లోని మన జిల్లా ఫస్ట్ రావాలనే దృక్పథంతో అందరూ హెచ్ఎంస్ కూడా కృషి చేయాలని హెచ్ఎంస్ అందరికీ కూడా ఒక డీడీగా నేను చెప్పడం అయితే జరిగింది. పిల్లలు ఉన్నాయి కూడా అన్నీ బాగా చేయించాము. వాటికి ఒక డ్రమ్ముల్లోని దాని మీద ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక గ్లాసులు ఎగ్జామ్స్ దగ్గర అయ్యే దగ్గర అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత గ్లూకోజ్ ఇవన్నీ కూడా స్టేషన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా రెడీగా పెట్టుకోవడం అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎవరైనా సిక్ వల్ల అంటే ఓవర్ స్టడీ చేయడం వల్ల ఎటువంటి డిహైడ్రేషన్ అవ్వడం కానీ ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవడానికి గ్లూకోజ్ బాటిల్స్ అన్నీ కూడా పాఠశాల సరౌండింగ్స్లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా హెచ్ఎంస్ అక్కడ స్టాఫ్ ఆధ్వర్యంలో అన్నీ చూసుకుంటున్నాం.